జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం చేశారు. సమావేశానికి హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ బాబు జమ్మికుంట పట్టణంలోని ఓ టీ స్టాల్ వద్ద ఆగి టీ తాగిన మంత్రులు ఇక్కడ కూడా కొంతమందితో ఉదయం మాట్లాడినప్పుడు పాజిటివ్ ఉందని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మీ గతంలో మాయమాటలకి మోసపోయి ఎంత మీ ప్రాంతం అన్యాయం గురవుతుందో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మరోసారి మీకు అవకాశం వచ్చింది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన పైన ప్రజలకు అనేక బలమైన నమ్మకం ఏర్పడ్డది. చేస్తున్నటువంటి ప్రజాపాలన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, బలంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మద్దతు పలుకుతా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కంటోన్మెంట్ జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్. కాంగ్రెస్ పార్టీ పైన మంచి నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో మంచి మెజార్టీ విజయాన్ని ఇచ్చినారు. ఈరోజు మీకు అవకాశం వచ్చింది. హుజూరాబాద్ కానివ్వండి, జమ్మికుంట కానివ్వండి, మన ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే, ఇక్కడ భవిష్యత్తు మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీని, మీ అభ్యర్థులైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా ఈ ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలను ప్రజలను కోరుతున్నాం. ఇక్కడ మీరు మంచి మెజార్టీలో గెలిపిస్తే ఈ ఎమ్మెల్యే మీ ఎన్ని మాయమాటలు చెప్పిండో మీ అందరూ చూస్తారు. మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చేసేదో తుమ్మల నాగేశ్వర గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇది ఒక పెద్ద మార్కెట్ యార్డు, పెద్ద వ్యాపార కేంద్రము. మన దగ్గర రైల్వే స్టేషన్ ఉంది. మనకు అన్ని రకాలుగా అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉన్న జమ్మికుంటారు. తప్పకుండా అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మన సందర్భంగా మనం చెప్తాను. పట్టుదల పట్టుకుంటే ఉదాహరణ ఇలా తప్పకుండా రామచంద్రాలయం చూసినాం. ఏ విధంగా మనం ఒకసారి అభివృద్ధి చేయాలనుకుంటే ఆ భగవంతుడు ఏ విధంగా అందరికి ఆశీస్సులు ఇచ్చిండో ఆ దేవాలయం కావచ్చు, రైల్వేకు సంబంధించిన రైల్వే స్టేషన్ కావచ్చు, ఆనాడు జమ్మికుంట కరీంనగర్ లోక్సభలో అంతా భాగంగా అనేక సందర్భాల్లో హుజూరాబాద్ జమ్మికుంటకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. రైల్వే స్టేషన్ దగ్గర నేనే ఈ యొక్క రైలు వేయించింది, నేను తిరుపతి రైలు ఎక్కేది, జమ్మికుంట వాళ్ళు ఎక్కుతారు. ఈ పనులన్నీ కూడా నేను చేపించుకునే అవకాశం ఎంపీగా నాకు దక్కిందని చెప్పి గర్వంగా చెప్తున్నాడు మీ మనిషిగా పొన్నం గారని చెప్పి ఆయన అప్పుడు టీ తాగే కొట్టు దగ్గర కూడా టీ పంపించాడు మనం. అంటే సామాన్యుల పట్ల, ప్రజల పట్ల ఒక అభిమానం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం రాజకీయాల్లో ఉండబట్టే ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి చిన్న స్థాయి నుంచి ఈనాడు పార్లమెంటుకి మంత్రిగా అయ్యాడంటే ఆయన పట్టుదల, ఆయన కసి ముఖ్యం. మీరు కూడా 30 మంది అభ్యర్థులు గెలిచేటట్టుగా మీరు ప్రయత్నం చేసుకోండి. ఒక్క నిమిషం కూడా మీరు వేస్ట్ చేయవద్దు. ప్రతి ఇంటికి వెళ్ళి దండం పెట్టండి. రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు మీకు వచ్చినాయా లేదా అని అడగండి అంతే. మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆ తల్లులకు అందినయా లేదా, ఆ తల్లి ఉచిత బస్సులో ప్రయాణిస్తుందా లేదా, ఎన్నిసార్లు వెళ్ళింది, 800 రూపాయల అప్పుడు మిగిలింది. అదేవిధంగా మీ ఇంటికి గ్యాస్ బండ్ వస్తుందా లేదా, మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా, అదేవిధంగా మీకు సంబంధించిన సన్న బియ్యం వస్తున్నాయా లేదా. మనం పుట్టిన కాడ నుంచి రేషన్ బియ్యం వస్తూనే ఉన్నాయి, కానీ తిన్ననాథుడు ఎవడూ లేడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.